యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎవరికి ఫోన్ చేసి ఏం మాట్లాడుతున్నారో తెలుసా? లత ఈ గడప దాటాలంటే ఈ ఇంటిని శాశ్వతంగా మర్చిపోవడమే. తను రాదు. ఆవిడ చావనివ్వండి. ఎవరు నాన్నగారు? ఇంకెవర్రా, ఈ లత గారి నానమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చిందంట. చావు బతుకుల్లో ఉన్నదంట. చివరిసారిగా తన మనవరాల్ని చూసి చచ్చిపోవాలనుకుంటుందంట. అలా అని ఎవరు ఫోన్ చేశారు నాన్న? ఇంకెవరు, ఆ వీరనారాయణ గారి అనుచరులు ఉంటారు కదా, వాళ్లలో ఎవడో ఒకడు ఫోన్ చేశాడు. ఏంటి, మా నాన్నమ్మ చావు బతుకుల్లో ఉందా? అత్తయ్య, నేను అర్జెంటుగా నాన్నమ్మని చూడాలి. నేను వెళ్ళొస్తాను. నేను కూడా వస్తాను పదమ్మా. ఆగండి. ఎక్కడికే అత్త కోడళ్ళిద్దరూ ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు? అంటే మీ పుట్టింటికి వెళ్ళడానికి మా పర్మిషన్తో పని లేదా? వీళ్ళ వాలకం చూస్తుంటే మీ పర్మిషన్ ఎవరికి కావాలరా? బోడి పర్మిషన్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పుట్టింటికి వెళ్ళే తీరుతాం అలా అన్నట్టుంది నాన్న. మన మాట కాదని వెళ్తే ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది. అది మాత్రం వాళ్ళకి తెలియదా ఏంటి? ఏమండి, ఇది అన్యాయం అండి. అవతల చావు బతుకుల్లో ఉంది మా అమ్మండి. తెలుసు. ఆ ఇంటితో ఈ ఇంటికి ఎప్పుడో తెగదెంపులైపోయాయి. ఆ ఇల్లు కావాలని కోరుకునేవాళ్ళు ఈ ఇంటిని శాశ్వతంగా మర్చిపోవాల్సి ఉంటుంది. అందుకిష్టపడితేనే ఈ గడప దాటండి, లేదా మూసుకొని ఇంట్లో తగలడండి. పదరావర్మ. అత్తయ్య, నానమ్మ చావు బతుకుల్లో ఉంది అత్తయ్య. అర్జెంటుగా నానమ్మని చూడాలి అత్తయ్య. నాకు కూడా మా అమ్మని చూడాలనుందమ్మా. చివరిసారిగా అమ్మా అని పిలవాలనుందమ్మా. కానీ ఏం చేస్తావు, అంత నా కర్మ. నా కర్మమ్మ, నా కర్మ. అత్తయ్య, రే వర్మ, మనం ఆడిన డ్రామాకి అత్తా కోడళ్ళిద్దరూ ఘోరంగా ఏడుస్తున్నారా? అవును నాన్న, నా అంచనా కరెక్ట్ అయితే ఆ లత ఇంకా సేపట్లో ఇల్లు దాటి వెళ్తుంది. అలా వెళ్ళిన మరుక్షణం దాన్ని ఇంటి నుంచి గెంటేయటం ఖాయం. అవునరా, దాన్ని ఇంటి నుంచి గెంటేయాలి. ఆ వీరనారాయణ గారు వచ్చి నా కాళ్ళు పట్టుకోవాలి. అదే ఫైనల్. చెప్పింది గుర్తుందిగా? ఓకే మేడం. అక్కడ గనక చిట్టమ్మ అవినీతికి పాల్పడిందని తేలిందో ఆ విషయాన్ని మీ ఛానల్స్లోనే కాదు, మిగతా అన్ని ఛానల్స్లోనూ బ్రేకింగ్ న్యూస్ లాగా వచ్చే బాధ్యత మీదే. ఓకే మేడం. చిట్టెమ్మ అవినీతికి, అక్రమాలకి పాల్పడుతుందని నిర్ధారణ అయితే 2 తెలుగు రాష్ట్రాలకి తెలిసే విధంగా బ్రేకింగ్ న్యూస్ వేయడం ఖాయం. వెరీ గుడ్. వెళ్దాం పదండి. అలాగే మేడం. పదక్క. చిట్టమ్మా, ఆ పోతురాజు మనల్ని ఇరికించాలని, మన వ్యాపారాన్ని దెబ్బతీయాలని మీడియా వాళ్ళని పిలుద్దామంటే నువ్వెందుకు ఒప్పుకున్నావు? నాకు అసలుకి చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ పడి మనం చేసేదేయట్లేదు బావా. మనం పిలవద్దన్నంత మాత్రాన ఆడు పిలవకుండా ఆగుతాడనుకున్నావా? అందుకే పిలవమన్నాను. ఆ వచ్చేవాళ్ళు ఎవరో రాని, వాళ్ళ ముందే తాడో పేడో తేల్చుకుందాము. అదిగో మా కాంతం గారు వచ్చేశారు.
ప్రజానాయకురాలంటే ఇలా ఉండాలి. తన కాకినాడ ప్రజలకి అన్యాయం జరుగుతుందని తెలియగానే స్వయంగా మీరే మీడియా వాళ్ళని ఎంటేసుకుని వచ్చారంటే మీరు మామూలు నాయకురాలు కాదండి, మహానాయకురాలు. కాకినాడ కాంతమ్మ గారికి, 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 కాకినాడ కాంతమ్మ గారికి. హలో 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 ఆగండి. మీరు మీడియా వాళ్ళు, మీరు కూడా వాళ్ళతోటి చేతులు కలిపి జేజలు కొడతారేటి? తప్పే ఉంది. చెడ్డ పనులు చేసేటప్పుడు చిత కొట్టడం, నాలా మంచి మనసున్న వాళ్ళకి జేజేలు కొట్టడం ప్రతి ఒక్కరి హక్కు. హక్కుల సంగతి తర్వాత. ఇంతకీ తమరెందుకు ఊడిపడినట్టు? ఊరికనే రారు మహానుభావులని లెంగులెట్టుకోమంటూ ఇద్దరిని వెనకేసుకుని వచ్చింది అంటే ఏదో కొంపలు ముంచే కార్యక్రమమే అయి ఉంటుంది. హేయ్, నువ్వు నోర్మి. నా కాకినాడ ప్రజలారా, ఈ మిఠాయి కొట్టు చిట్టెమ్మ పాల వ్యాపారం పేరుతో పిండి కలిపిన పాలమ్మి మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే అది నిర్ధారించుకోవడానికే ఈ మీడియా వాళ్ళని తీసుకొచ్చాను. మీడియా మిత్రులారా, ఇప్పుడు వచ్చిన పని కానివ్వండి. ఓకే మేడం. చిట్టమ్మ గారు, మీరు కల్తీ పాలమ్మి జనాల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మీపై అభియోగం. దీని మీద మీ సమాధానం? ఏటుంది చెప్పడానికి? ఈ కాంతమ్మ గారికి నేను నా మొగుడు ప్రశాంతంగా బతకడం ఇట్టం ఉండదు. అందుకే ఈ చింతామణిని, ఈ పోతరాజమాయిని పంపి వాళ్ళతో ఈ పాలపొడి ప్యాకెట్లు మా ఇంట్లో ఎట్టించేసి అదేదో మేమే పాలలో కలుపుతున్నట్టు జనాల్ని నమ్మించేసి మా పాల వ్యాపారాన్ని మోయించేయాలని ప్లానింగ్ చేశారు. ఇదంతా ఈవిడగారి నిర్వాకమే తప్ప ఈ పాలపిండితో మాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఆహాహాహా, మీకెలాంటి సంబంధము లేకపోతే ఈ పాలపిండి ప్యాకెట్లు మీ ఇంట్లోకి ఎలా వచ్చాయమ్మా? చెప్పింది కదమ్మా, ఈ పోతరాజు చింతామణిలే పెట్టుంటారని. అలాని మీకెవరు చెప్పారు? మీరు గాని కళ్ళగన్నారా ఏంటి? నోర్మోయ్, అసలు మా ఇంట్లో పాలపిండి ప్యాకెట్లున్నాయని మీకెలా తెలుసే? రాత్రి మీకేమైనా కలొచ్చిందా? అలా అడగక్క. విన్నారు కదా, వీళ్ళే గనక ప్లాన్ చేసి మమ్మల్ని ఇరికించుండకపోతే మా ఇంట్లో పాలపిండి ప్యాకెట్లు ఉన్నట్టు వాళ్ళకెలా తెలుస్తుంది? చెప్పండి పోతరాజు గారు. చాలా తెలివిగా మాట్లాడుకు రవిచంద్ర. నువ్వు చిట్టమ్మ వెళ్ళి పాలపిండి కొనడం వీళ్ళు కళ్ళారా చూశారంట. అవును, ఇలా కల్తీ పాలు తాగి జనాల ఆరోగ్యం మొత్తం చెడిపోతుందన్న బాధతో ప్రాణాలకు తెగించి మరీ వచ్చి చెప్పాను. అలాంటి నిజాయితీ పరుండి పట్టుకొని ఇట్ట అవమానిస్తుంటే నా గుండెలు బాదుకొని చచ్చిపోవాలనుంది, చచ్చిపోవాలనుంది, చచ్చిపోవాలనుంది. ఎక్కువ బాదుకోకమాయ్యా, గుండె పగిలి నిజంగానే చచ్చిపోగలవు. ఇంకా వీళ్ళతో మాటలేంటి? ఆ పాలపిండిని వీళ్ళని వీడియో తీసి ఈ న్యూస్ అన్ని ఛానల్స్లో టెలికాస్ట్ చేయండి. అందరికీ నమస్కారం. మిఠాయి కొట్టు చిట్టమ్మ అనబడే ఈ మహిళ పాలను కల్తీ చేసి కాకినాడ జనాల్ని మోసం చేస్తోంది. అందుకు నిదర్శనమే ఆ పాలపిండి ప్యాకెట్. తక్షణమే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మహిళ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా
ఈవిడ అక్రమాలకు అడ్డుకట్ట వేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. లేదు లేదు లేదు, నేనే తప్పు చేయలేదండి. మేమే తప్పు చేయలేదండి. చాలేవమ్మా, నువ్వెంతో మంచిదానివి, నిజాయితీ పర్రాలువని నమ్మి నీ దగ్గర పాలకొస్తే ఇలాంటి వెదో పని చేయటానికి సిగ్గులేదు. ఇక నీలాంటి దాని మొహం చూస్తే చెప్పిచ్చుకొట్టు. ఇలా కల్తీ చేసిన పాలు తాగి మా బిడ్డ ఆరోగ్యం చెడిపోతే మాకు దిక్కెవరమ్మా? మా ఉసురు తగిలి మట్టి కొట్టుకొని పోతావు. మీరు బాగుపడరే, సర్వనాశనం అయిపోతారు, దుమ్ము కొట్టుకొని పోతారు. బా 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 బా. ఎస్, అలా తిట్టండి, అలా గడ్డి పెట్టండి. ఎస్, అలా దుమ్మెత్తిపోయండి. నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను, నిలబడి కలలు గనే అలవాటు నీకింకా పోలేదా? ఇదంతా నా ఊహ, నిజమనుకున్నానే. చాలే, ఆపండి. చూస్తారేంటి? చిట్టమ్మని నిలదీసి నిజాలు బయటికి రాబట్టండి. ఓకే మేడం. చిట్టమ్మ గారు, కల్తీ పాలతో కాకినాడ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని మీ మీద అభియోగం ఉంది. దానికి మీ సమాధానం? అంటే అది 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 ఇది ఏంటి చిట్టి? అడుగుతున్న దానికి సమాధానం చెప్పండి, లేదా చేసిన తప్పుని ఒప్పుకోండి. అవును చిట్టమ్మా, నువ్వే గనుక నిజాయితీ పర్రాలువైతే, నికార్సైన దానివైతే అలా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు. చెప్పడానికి ఏటుంది? పాలపిండి ప్యాకెట్లు కొన్నవే. విన్నారా? పాలపిండి ప్యాకెట్లు కొనుక్కొచ్చామని తనే ఒప్పుకుంది. ఇంకెందుకు ఆలస్యం? పోలీసులకి ఫోన్ చేయించి అరెస్ట్ చేయించండి. కారపు కారపు వెనక్కిపోని. అమ్మా, ఈ మాత్రం దానికే శిక్ష ఏంటమ్మా? చిట్టమ్మ చెప్పడం ఇంకా పూర్తి కాలేదు కదా. తప్పు తప్పు ఒప్పుకున్నాక ఇంకా పూర్తిగా చెప్పడానికి ఏముందిరా? ఇదేంటి, కాంతమ్మ చిట్టమ్మ ఇంటి దగ్గర ఉంది, పైగా జనాలు కూడా ఉన్నారు. ఏదో గొడవ జరుగుతున్నట్టుంది. నువ్వు ఇక్కడే ఉండవయ్యా, ఇప్పుడే వస్తాను. కాంతమత్త, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. నేను చెప్తుంటే కాస్త తినొచ్చుగా. ఇంకా వినడానికి ఏముంది? అవతారం, పోలీసులకి ఫోన్ చేయరా. చెయ్యిరా. అమ్మా, పోలీసులకు ఫోన్ చేయడం ఏంటమ్మా? త్వరగా చెయ్యి. పోలీసులు రావాలి, చిట్టమ్మని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి. అది చెయ్యి. చెయ్యిరా. కాంతమ్మ, ఏం జరిగిందమ్మా? పోలీసులకి ఎందుకు ఫోన్ చేయమంటున్నావు? సమయానికి వచ్చారు సార్. మొన్నేమో చిట్టమ్మ చాలా తెలివైంది, ఇలాంటి అమ్మాయి మన పార్టీకొస్తే పార్టీకి గట్టి లీడర్ దొరుకుతుంది అని అన్నారా? అవును, అన్నాను. కానీ చూడండి సార్, ఈ చిట్టమ్మ ఏం చేసిందో. ఏం చేసింది? ఏం చెప్పమంటారు సార్? కల్తీ పాలమ్మి కాకినాడ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది సార్. ఏంటి, చిట్టమ్మ కల్తీ పాలు అమ్ముతుందా? అవును సార్, దానికి సాక్ష్యమే ఆ పాలపిండి ప్యాకెట్లు. ఒక్కసారి మీరే చూడండి. చిట్టమ్మ, ఏంటిది?
నువ్వెంతో ఉత్తమరాలివి, నలుగురికి ఆదర్శంగా ఉంటావనుకుంటే స్వార్థంతో దురాశతో జనాల్ని మోసం చేస్తావా? కాంతమ్మా, నువ్వు అన్న దాంట్లో తప్పేం లేదు. పోలీసుల్ని పిలిపించి అరెస్ట్ చేయించండి. థ్యాంక్ యూ సార్. మీరైనా నా బాధ అర్థం చేసుకున్నారు. నేనేం చేసినా జనాల కోసమే చేస్తాను సార్. నిజమే అత్తా, నువ్వు ఏడ్ చేసినా జనాల కోసమే చేస్తావు. వాళ్ళ బతుకుల్ని సర్వనాశనం చేయడానికి చేస్తావు. హే, నా ప్రజల బతుకుల్ని నేను నాశనం చేయడమేంటి కదా? నీకే గనక కాకినాడ ప్రజల మీద ప్రేమే ఉంటే, జనాల బాగోగులు నువ్వు కోరుకుంటే ఈ పాలపొడి ప్యాకెట్లు ఎందుకు కొనుక్కొత్తావత్తా? ఆ పాలపిండి ప్యాకెట్లు నేను కొనుక్కొచ్చానా? దీని డబుల్ యాక్షన్ చూసారా భూపతిరాజు గారు? ఇంతకు ముందేమో పాల ప్యాకెట్లు కొన్నామంది, ఇప్పుడేమో నేను కొనుక్కొచ్చానంటుంది. సమయానికి మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈ నేరం మొత్తం నా మీద నెట్టేసుండేది. అవును, నేరం నువ్వు చేసి ఆ నేరాన్ని మా అక్క మీదకి నెట్టాలని చూస్తున్నావా? ఇంతకు ముందే కదా పాల ప్యాకెట్లు కొన్నాను అని అన్నావు. తప్పకుండానియా, పాలపొడి ప్యాకెట్లు కొన్నవి అన్నానే కాని నేనే కొన్నాను అన్నానా? ఇదేం తిరకాసు? అక్కడే ఉంది లడ్డు మాయ, అసలు తిరకాసు. అది కాదు భూపతిరాజు గారు, ఈ పాలపొడి ప్యాకెట్లు నా ఇంట్లో ఉన్నాయన్నమాట నిజం, కానీ అవి మేము కొన్నామన్న మాట మాత్రం అబద్ధం. కొనకుండా నీ ఇంట్లో ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయా? ఈ పోతురాజు మాయ చింతమని తెచ్చెడితే ఉంటాయి. నేను తెచ్చి పెట్టడం ఏంటి? బుర్రలేని అడ్డగాడదా, పాలపొడి ప్యాకెట్లని మా ఇంట్లో ఎట్టి నన్ను ఇరికించాలి అని అనుకున్నోడువే, బిల్లు కూడా దానికే ఉంచవేట్రా? మరియబా బిల్లా 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 అని పిల్లులాగా నోళ్లు తెరిచినంత మాత్రాన నిజాలు దాగవు కాంతమత్తా. భూపతిరాజు గారు, ఓ పాలి ఇది చూడండి. ఇదిగోండి, ఈ ప్యాకెట్ కతుక్కున్న బిల్లు చూడండి. కొంపు ముంచవరా పీరాజు, ఆ బిల్లు తీయడం ఎలా మర్చిపోయావరా ఎదవా? ఇదిగో పోతరాజు మాయా, ఇప్పుడు భూపతిరాజు గారు అడుగుతారు, సమాధానం ఎట్ చెప్తావో చెప్పు. హే పోతురాజు, ఏంటిది? ఈ పాలపిండి ప్యాకెట్లు నువ్వు కొన్నావా? లే సార్, ఈ చిట్టెమ్మ మోసం చేయడానికి బిల్లు మీద నా పేరు రాయించింది సార్. యాదవ డ్రామాలు ఆడితే ప్రాణం తీసేస్తానేమనుకున్నావు? సార్, ఆ బిల్లు మీద కిరాణా షాప్ పేరుంది. ఇతన్ని కిరాణా షాప్కి తీసుకెళ్తే వాళ్ళే చెప్తారు సార్ అది ఎవరు కొన్నారు. ఏం పోతురాజు, వెళ్దామా? ఓరి నాయనో, ఇప్పుడు వీణ్ణి గనక కిరాణా షాప్కి తీసుకెళ్లారంటే నిజం మొత్తం బయటపడుతుంది. ఈలోపు మనమే ఏదో ఒకటి డ్రామా ఆడి దీన్నింతటితో ఆపేయాలి.
ఏయ్ పీరాజు, అమ్మా దేవతలాంటి చిట్టమ్మ మీద అభాండాలేసి నన్ను, నాతో పాటు కాకినాడ జనాన్ని తప్పుదోవ పట్టిస్తావా? ఇలాంటి యదో పని చేసిన నిన్ను ఊరికే వదలకూడదురా, వదలకూడదు. అయ్యో! నోర్మోయ్! దుర్మార్గురాల, బంధువులు కదా అని క్షమించి నా ఇంట్లో ఉండనిస్తే చిట్టమ్మని దోషిగా నిలబెట్టి తన వ్యాపారాన్ని నాశనం చేయాలని చూస్తారా?